హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రీ హోటల్స్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మాకు మంత్లీ కావాల్సిన గ్రోసరీస్, డ్రై ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ తీసుకోవడానికి స్టార్ మార్ట్కి వెళ్తున్నాం. మధ్యలో ఈ పానీపూరి కనిపించడమే ఆలస్యం. మనకు తినాలనిపిస్తుంది కదా, అలా వెళ్ళి తినేసి స్టార్ మార్ట్కి బయలుదేరాం అనమాట. టాటా ప్రొడక్ట్స్ అన్నీ కంబైన్గా ఉంటాయి ఇక్కడ, జూడియో, స్టార్ మార్ట్, వెస్ట్ సైడ్ అన్నీ. కానీ మనం లోపలికి వెళ్ళేటప్పుడు కిందే మనకి ట్రాలీస్ అవన్నీ ఉంటాయి, మనకి తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలా వెళ్తున్నాం ట్రాలీ తీసుకోవడానికి. అప్పుడే మా ముందామ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఆమె హెయిర్ అయితే ఏం యూస్ చేస్తుందో తెలియదు, కానీ చాలా బాగుంది. అలా ట్రాలీ తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. మనకి స్టార్ మార్ట్ అనేది పైన ఉంటుంది కాబట్టి వెళ్ళటానికి రావడానికి ఎస్కలేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మన సేమ్ ఫ్లోర్లో స్టార్ మార్ట్ అండ్ జూడియో ఉంటుంది. స్టార్టింగ్లో పర్ఫ్యూమ్స్, ట్రాలీస్ అవన్నీ పెట్టుంటారు. జూడియోకి కూడా వెళ్ళాము. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఏం తీసుకున్నామో తీసుకోలేదో, ఏం చూసామో అన్నీ చూపిస్తాము. మా బ్యాచ్లో ఒక అమ్మాయికి హెల్త్ మీద కేర్ ఎక్కువ అయ్యి డైరెక్ట్గా ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ స్టార్టింగ్ బనానాస్ తీసుకున్నాం. ఇక్కడ బనానాస్ కాస్ట్ అయితే తక్కువే ఉంది. మేము 8 బనానాస్ తీసుకున్నాం, మాకు 26 రూపీస్ పడింది. సేమ్ రోలోనే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ బనానాసే ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ప్రైస్ మాత్రం 1 kg అలా పెట్టారు. మన సైడ్ అయితే మనకి డజన్లో దొరుకుతుంది కదా, ఇక్కడైతే మనకి కేజీస్లో మనీ వేస్తారు. చూడండి, ఇక్కడ చాలా వెరైటీస్ బనానాసే ఉంటాయి. సేమ్ రోలో ఫ్లవర్స్, మిగతా ఫ్రూట్స్ కానీ ఉంటాయి. అక్కడ కవర్స్ కానీ ఉంటాయి అన్నమాట. మనం ఏం తీసుకున్నామో ఐటమ్ని బట్టి మనం కవర్ పిక్ చేసుకోవాలి. తీసుకున్న కవర్లో మన ఐటమ్ వేస్తే కౌంటర్కి వెళ్ళిన తర్వాత దాన్ని కేజీస్లో కౌంట్ చేసుకొని అప్పుడు మనకి బిల్ వేస్తారు. నెక్స్ట్ మేము యాపిల్ సెక్షన్కి వచ్చేసాము. యాపిల్స్ ఏమంత చీప్గా లేవు, చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇలా సపరేట్గా కూడా ఉంటాయి అండ్ ప్యాక్ చేసి కూడా ఉంటాయి. అలాగే ప్రొమోగ్రనేట్స్ కానీ ఈసారి ప్యాక్ చేసి ఉన్నాయి, ఎవ్రీ టైము సపరేట్గా ఉండడమే చూశాను. మేమైతే 2 ప్రొమోగ్రనేట్స్ అండ్ యాపిల్స్ ప్యాక్ చేసినవే తీసుకున్నాము. మేము ఎప్పుడు అది చూస్ చేసుకుంటాం. ఒక ప్యాకెట్ 1 kg ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి జామకాయలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి ఎంత వెయిట్ ఉన్నాయో. ఉన్నవన్నీ హైబ్రిడ్ కాయలు. మన నాటుకాయలు అంత టేస్ట్ అయితే ఉండవు, ఇవి త్వరగా పాడైపోతాయి. కానీ మనకి నెక్స్ట్ మస్క్ మెలన్, వాటర్ మెలన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సీతాఫలం కానీ చూడండి, ఒక్కొక్క కాయ 1 kg అంత ఉన్నాయి. ఇవి టేస్ట్ అయితే బాగానే ఉంటాయి, త్వరగా పాడైపోతాయి ఇవి. కానీ అవకాడో, పైనాపిల్ చాలా ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ పప్పాయ ఉన్నాయి. పప్పాయ తినాలనిపించి మేము పప్పాయ కూడా తీసుకున్నాం. అది మాకు 20 రూపీస్ పడింది. నెక్స్ట్ స్వీట్ కార్న్ అయితే మేము వీక్లీ వన్స్ అయినా తింటాము. మేము 3 తీసుకున్నాం, ఎందుకంటే మేము 3 ఉన్నాం కాబట్టి. ఇక్కడ రాధా ఎలా చెక్ చేస్తుందో చూడండి, అన్నీ ఓపెన్ చేస్తుంది. దీని నెక్స్ట్ మనకి వెజిటేబుల్ సెక్షన్ కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి వెజిటేబుల్ సెక్షన్, ఇక్కడ స్వీట్ పొటాటో అండ్ రా పప్పాయ కానీ ఉంది. దొండకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రా పప్పాయ నార్త్ సైడ్ వాళ్ళు కర్రీ కానీ చేసుకొని తింటారు, మన సైడ్ అయితే మనం ఎప్పుడు చేసుకోము. ఇది దసరా టైం కాబట్టి ఎక్కువ గుమ్మడికాయలు ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే కీరా తీసుకున్నాం, బీట్రూట్ తీసుకున్నాం. ఇక్కడ కీరా కానీ చాలా వెరైటీసే ఉన్నాయి. కొంతమంది ఇంగ్లీష్ కీరా అంటారు, కొంతమంది నార్మల్ కీరా అంటారు. ఇక్కడ ఇంకో వెరైటీ కానీ చూశాను నేను. ఆ కీరా అయితే కంప్లీట్ వైట్ కలర్లో ఉన్నాయి. మేము వచ్చిన ప్రతిసారి మాత్రం బీట్రూట్, క్యారెట్, యాపిల్ మాత్రం తీసుకుంటాం, ఎందుకంటే ఏబీసీ జ్యూస్ తాగడానికి వీక్లీ 2 తాగుతాము. అండ్ కీరా కానీ తీసుకుంటాము ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ బాగాలేకపోతే. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు కాబట్టి ఆ ప్లేస్లో కీరా తింటాము. ఇక్కడ చూడండి మనకు కొత్త వెరైటీ ఫ్రూట్ అయితే కనిపించింది, మాకైతే ఎప్పుడు కనిపించలేదు. అది సీజనల్ ఫ్రూటో ఏమో తెలీదు, మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. ఇక్కడ మనకి మినీ డోనట్స్ అని కొన్ని కుక్కీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి బేబీ ఆనియన్స్, ఇవైతే మనం ఎక్కువ యూస్ చేయం, తమిళనాడు, కర్ణాటక వాళ్ళైతే ఎక్కువ యూస్ చేస్తారు. నెక్స్ట్ మన ఫేవరెట్ సెక్షన్ అనమాట, డైలీ తినాలి ఇవైతే. డ్రై ఫ్రూట్స్లో మిక్స్డ్ అలాగే సపరేట్గా కూడా ఉంటాయి. మేమైతే బాదం, పిస్తా అండ్ క్యాష్యూ తీసుకున్నాము. మాకు పిస్తా 340 పడింది అండ్ బాదం కూడా 340 పడింది అండ్ క్యాష్యూ మాత్రం 430 పడింది. మిక్స్డ్గానే ఉన్నవి. అవి అన్నీ మేము తీసుకునేవన్నీ 500 గ్రామ్సే తీసుకున్నాం. నెక్స్ట్ మనకైతే ఫేవరెట్ సెక్షన్ బిస్కెట్స్ అలాగే జంక్ ఫుడ్ అయితే కంపల్సరీ ఉండాలి. మేమైతే ఓరియో ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు వచ్చినా ఓరియో, పార్లీజీ అలాగే న్యూట్రీ చాయిస్ కూడా. అవి మా కోసం కాదు, మా బ్యాచ్లో ఒక అమ్మాయి కంపల్సరీగా డైట్ ఫాలో అవుతుంది. ఆ అమ్మాయి షుగర్ ఫ్రీ ప్రిఫర్ చేస్తుంది అన్నీ, ఆమె కోసం న్యూట్రీ చాయిస్. నెక్స్ట్ రైజిన్స్,
అవి మేము డైలీ బాదం అండ్ ఇవి 2 నైట్ సోక్ చేసి మార్నింగ్ తింటాము. నెక్స్ట్ వీడియోలో మా డైలీ రొటీన్ ఏంటి, మేము ఏం తింటామో అవన్నీ ఒక వ్లాగ్లో పెడతాము. ఫస్ట్ మనం సీడ్స్ ఉండే సెక్షన్కి అయితే వెళ్తున్నాం. మేము ఈ సీడ్స్లో డైలీ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తింటాము. స్టోర్ చేసుకునేటప్పుడు ఆ 3 సీడ్స్ మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటే మాకేంటి అని. మేము అన్నీ చెప్తున్నాం కాబట్టి ఇది కానీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం అంతే. ఎవరైనా డీమార్ట్కి కానీ స్టార్ మార్ట్కి కానీ ఎక్కడికి వెళ్ళినా మనమైతే కంపల్సరీగా తినాల్సింది శనగలు, చక్కెర, బియ్యం అవన్నీ కంపల్సరీ తింటారు కదా. అలాగే మేము ఇలా తీసుకున్నాం. చూడండి, మేమైతే షుగర్ తినకూడదని చెప్పి ఆ ప్లేస్లో జాగ్రీ తీసుకొని తింటున్నాం. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ టైం బర్గర్ మిక్చర్ చేసుకున్నాం కదా, ఈసారి కానీ చేసుకోవాలని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాం. అందులో కానీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మన స్టైల్లో ఉంటాయి, ఇంకొకటి ఇక్కడ వీళ్ళ స్టైల్లో ఉంటాయి. నెక్స్ట్ మన ఫేవరెట్ సెక్షన్ కాదు, మనందరి ఫేవరెట్ సెక్షన్ శనగపప్పు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇన్స్టాంట్ కోకోనట్ వాటర్ కూడా వచ్చేసింది. ఇదైతే 80 రూపీస్. మేము ట్రై చేద్దామని చిన్నది తీసుకున్నాం, అదైతే 26 రూపీస్. నెక్స్ట్ మనకి పీజీలో ఇన్స్టాంట్గా చేసుకోవడానికి మ్యాగీ మంచూరియన్ అని కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మేము ప్యాన్ తీసుకున్నాం అనుకున్నాము, కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, అందుకని తీసుకోలేదు. స్టీల్ ఐటమ్స్లో చాలా వెరైటీసే ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఒక బాక్స్ చూసాము. ఆ బాక్స్కి అయితే చాలా హోల్స్ ఉన్నాయి, ఎందుకున్నాయో తెలియదు. ఈ బాక్స్ ఎందుకు యూస్ చేస్తారో కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న కప్స్ కానీ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. హాస్టల్లో కర్రీ వేసుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కానీ మోర్ దెన్ 100 రూపీసే ఉంది, ఒక ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చి. నెక్స్ట్ మనకి కాఫీ తాగడానికి, మిల్క్ తాగడానికి అలా కప్స్ కానీ ఉన్నాయి. మాకైతే పీలర్ అవసరం, ఎందుకంటే మేము జ్యూస్ చేసుకుంటాం కదా, అందుకని మేము పీలర్ తీసుకున్నాం ఒకటి. అందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. నవ్య ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి నవ్యకి ఇది నచ్చింది, అందుకే ఇది తీసుకున్నాము. అండ్ మనకి ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ టాయ్ చూడండి, కింద మనం బబుల్స్ వస్తాయి, మనం ఊదితే మీకు గుర్తే ఉంటుంది, చిన్నప్పుడు మనం యూస్ చేసి ఉంటాం. పైన చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఫ్యాన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మన స్టీల్ స్ట్రాస్ కూడా ఉన్నాయి. మేమైతే ఫేస్ టవల్స్ తీసుకున్నాము. అండ్ మనకి ఇక్కడ లంచ్ బాక్స్, బౌల్స్, ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తుంది 100 నిమ్మకాయలు కలిగి ఉన్న పవర్ఫుల్ విమ్ అన్నమాట. నెక్స్ట్ మన క్లాత్స్ వాష్ చేసుకునే లిక్విడ్ సెక్షన్కి వెళ్తున్నాం. ఇక్కడైతే మేము ఫ్యాబ్ చూస్ చేసుకున్నాం. ఇదైతే మంచి స్మెల్ వస్తుందని. ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ కూడా ఉంది అండ్ ఏరియల్ కూడా ఉంది. ఇదైతే కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుందని. అండ్ అలాగే మనం కంఫర్ట్గా తీసుకున్నాం, అది కూడా స్మెల్ వస్తుంది కదా అని అడగొచ్చు. ఇంకా పర్ఫ్యూమ్ యూస్ చేసే అవసరం లేకుండా ఎక్కువ ఇవే స్మెల్ రావాలని తీసేసుకున్నాం. టూత్పేస్ట్లో డాబర్ రెడ్ తీసుకున్నాము. అండ్ సోప్స్లో డవ్ అండ్ షాంపూస్లో కూడా డవ్వే తీసుకున్నాము. ఇక్కడ మనకి బుక్స్ అండ్ బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి, యోగా మ్యాట్స్ అన్నీ. ఇది సేమ్ లైక్ డీమార్టే అనుకోవచ్చు, స్టార్ మార్ట్ కూడా. ఇది టాటా ప్రోడక్ట్ కదా, అన్నీ క్వాలిటీగానే ఉంటాయి. అండ్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్ అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి ఇక్కడ. అండ్ మన ఇష్టమైన సెక్షన్ మళ్ళీ వచ్చేసింది చాక్లెట్స్. మేమైతే లాస్ట్ టైం చాక్లెట్స్ చాలానే తీసుకున్నాం, ఫ్రెండ్షిప్ డే వచ్చిందని. ఈసారి అయితే షుగర్ మానేద్దామని చెప్పి చాక్లెట్ సెక్షన్కి వెళ్ళాము, కానీ తీసుకోలేదు ఏమీ. ఇక్కడ చాక్లెట్ వేఫల్స్ అయితే కనిపించాయి, చాలా రోజులు అయింది తీసుకొని చూసి కూడా, అందుకే తీసేసుకున్నాము. ఇక్కడైతే ఒకటి ఓపెన్ చేశారు, ఎవరు చేశారో తెలీదు. ఓపెన్ చేశారు కదా అని నేను రాధా తీసేసుకొని తినేసాము. బాగుంటే తీసుకుందామని, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నాము. ఇక్కడ కమింగ్ దివాళీ వస్తుంది కదా, అందుకని ఇక్కడ దీపాలు అన్నీ కలెక్షన్ పెట్టారు, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీసే ఉన్నాయి, అన్ని సీడ్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని చాక్లెట్స్ అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. ఎగ్స్ కానీ ఉన్నాయి, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి మేము తీసుకోలేదు. బయటే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది, అందుకని ఇక్కడ తీసేసుకోకుండా వెళ్ళిపోయాము. నెక్స్ట్ మనకి హాట్ చిప్స్, అలాగే చక్రాలు, చెక్కలు అన్నీ అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, కొంచెం టేస్ట్ చేయడానికి ఇచ్చారు. టేస్ట్ చేసాము, బాగానే ఉన్నాయి, కానీ తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మనకి దివాళీ సీజన్ కదా, అందుకని స్వీట్ బాక్స్ చాలానే ఉన్నాయి. మన ఆఫీస్లో కానీ మనం స్వీట్ బాక్స్, చాక్లెట్ బాక్స్ ఇస్తారు కదా, నేనైతే ఈసారి ఏమి ఇస్తారో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కానీ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా వెరైటీగానే చేశారు. ఇక్కడ ఇంకొక బాక్స్ చూసాను నేను, అండ్ ఈ బాక్స్లో అయితే కంప్లీట్గా డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఒకటి కాజు, పిస్తా అండ్ బాదం,
అండ్ ఇంకొకటి ఏముంది, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంది. ఇదంతా చాలా హెల్దీ కిట్ అని చెప్పొచ్చు, దివాళీకి ఎవరైతే ఇది ఆఫర్ చేస్తారో ఆఫీస్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బేబీ పొటాటోస్ కానీ ఉన్నాయి, మేము తీసుకోలేదు. ఇంకా మనకి వాష్రూమ్ ఫ్రెషనర్స్ అండ్ రూమ్ ఫ్రెషనర్స్ చాలానే ఉన్నాయి. హిట్, ఓడోనిల్ అండ్ చాలా ఫ్రెషనర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేమైతే ఏం తీసుకున్నామో అన్నీ ఈ ట్రాలీలో చూడండి. మంత్లీ ఎంత అవసరమో అంత తీసుకుంటాం, కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాం అని చెప్పొచ్చు. అలాగే ఈ ప్యాన్ అయితే లాస్ట్ వరకు ట్రాలీలోనే ఉంది కొందామని, కానీ యాక్చువల్గా మాకు ఎవ్రీ మంత్ అయ్యే బడ్జెట్ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఎంత అయిందో గెస్ చేయండి. మేమైతే ఈ వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాము ఎంత బిల్ అయింది ఏంటి అని. బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది, అప్పటికి కొంచెం వెయిట్ చేసాము. బిల్లింగ్ కౌంటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన బిల్ చూడండి, ఆర్మాడ్ నుంచి జూడి అంత పొడవుగా ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ క్రై, అలాగే పర్ఫ్యూమ్స్ నేను స్టార్టింగ్లో చెప్పా కదా, అలాగే టైటన్ వాచెస్, అలా చాలానే ఉన్నాయి. మనం ఇక్కడ వరకు వచ్చాం కానీ ఖచ్చితంగా జూడియోకి వెళ్ళాల్సిందే కదా, లోపలికి కూడా వెళ్ళాం. కలెక్షన్ అయితే అంత ఏం లేదు, ఉన్న కలెక్షన్లో కూడా కొంచెం ప్రైస్ హెవీగానే ఉన్నాయి. ఇప్పుడేం ఆఫర్స్ లేవు కదా, అందుకని మేమైతే ఒక ప్యాంట్ తీసుకున్నాం వైట్ కలర్ది. అండ్ నెక్స్ట్ చెప్పుల సెక్షన్, జీన్స్, అన్ని సెక్షన్స్కి వెళ్ళాము కానీ మాకేం అంత నచ్చలేదు. తీసుకెళ్ళిన బ్యాగ్స్లో కొనిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. మేము అవైతే క్యారీ చేయలేము, అంత వెయిట్ ఉన్నాయి. ఈసారి మేము వాషింగ్కి లిక్విడ్స్, కంఫర్ట్స్ అవన్నీ 4 లీటర్స్ 2 లీటర్స్ అవన్నీ తీసుకునేసరికి మోయలేకపోయాము. అందుకని ఆటో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆటో ప్రైస్ కానీ అంత ఎక్కువేం అనిపించలేదు, కొంచెం ఓకేగానే ఉంది. కానీ ఫ్రైడే కూడా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇంకా మనం రూమ్కి వెళ్ళి కొన్నవన్నీ సర్దేసుకోవాలి అంతే. మరి ఈ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.